సింగరేణి మందమారి ఏరియా అట్లనే శ్రీరాంపూర్ ఏరియాలో గడిచిన వారం రోజులలోనే 2 కార్మికులు గని ప్రమాదాలలో మరణించడం అనేది జరిగింది. శ్రీరాంపూర్లో మృతి చెందినటువంటి కార్మికుడికి సింగరేణి రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో వైద్యం చేసినట్టుగా కూడా పత్రికలలో వార్తలు వచ్చినాయి. చనిపోయిన శవానికే వైద్యం చేసిందనే పద్ధతిలో వచ్చినాయి. అయినా యాజమాన్యము దాని మీద తగిన చర్యలు తీసుకోలేదు. అట్లనే నిన్న మందమారి డివిజన్లో KK5లో ఒక కార్మికుడు మ్యాన్ రైడింగ్ పైన వెళుతూ క్రమంలో మైన్లో పడి చనిపోతే మైన్ యాక్సిడెంట్ కాదు, మైన్లో చనిపోలేదన్నటువంటి పద్ధతిలో చిత్రీకరించడానికి మందమారి ఏరియా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక కార్మికుడు గనిలో పడిపోతే కనీసం అంబులెన్స్లో తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు, కనీసం స్ట్రెచర్ మీద తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి పైన పెట్టినటువంటి దృష్టి కార్మికుల ప్రాణాల మీద పెట్టలేదు. సింగరేణి యాజమాన్య నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు గనిలో పనిచేస్తున్న ఉత్పత్తికి కారణమైన లాభాలకు కారణమైనటువంటి కార్మికులు వాళ్ళ విలువైనటువంటి ప్రాణాలను కోల్పోవడం అనేది జరుగుతుంది. వారి కుటుంబాలు వీధిలో పడడం అనేది జరుగుతుంది. ఏం చేస్తుంది సింగరేణి యాజమాన్యం అని చెప్తున్నాము. ఉత్పత్తి అని చెప్పి ప్రకటనలు చేసి అవార్డులు తీసుకోవడం కాదు, ఆ ఉత్పత్తికి కారణమైన లాభాలకు కారణమైనటువంటి కార్మికులను కాపాడేటువంటి పని యాజమాన్యం ఎందుకు చేపట్టడం లేదని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. మొత్తం గని నిన్న జరిగినటువంటి లక్ష్మణ్ ప్రమాదానికి అట్లనే శ్రీరాంపూర్ ఏరియాలో జరిగినటువంటి మరణానికి కూడా సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఆ 2 మరణాలను కూడా గని ప్రమాదాలుగానే భావించి ఏదైతే కార్మికులకు ఆ కార్మిక కుటుంబాలకు రావాల్సినటువంటి అన్నీ ఇవ్వాలి. ఆ కార్మికుల్లో ఒకరికి కుటుంబానికి సంబంధించినటువంటి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం.